నల్గొండ జిల్లాలో సాగుతున్న మరో ప్రజా ప్రస్థానం ప్రస్తుతం చుండూరు చేరుకుంది. అక్కడ షర్మిల మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. బాధిత గ్రామాల్లో కూడా అంటే మిగతా 525 గ్రామాల్లో కూడా ఈరోజు మంచి నీరు వచ్చేది. కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అలాట్మెంట్ చేయడంలో చిత్తశుద్ధి చేపించక రాజశేఖర్ రెడ్డి గారు ఏ గ్రామాలకైతే పనులు పూర్తి చేశారో ఆ గ్రామాలలో కూడా 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తోంది ఈ ప్రభుత్వం. కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వము ఈ ప్రజలకు అవసరం అంటారా? ఈ ప్రభుత్వం చచ్చిందో బ్రతుకుందో కూడా అర్థం కావడం లేదు. ఏ గ్రామానికి వెళ్ళినా మహిళలు మేడలు మిద్దెలు అడగడం లేదు, వెండి బంగారు అడగడం లేదు. అమ్మా మంచి నీళ్లు లేవు, అమ్మా మంచి నీళ్లు లేవు అని అడుగుతున్నారు. ఆ పాపం ఈ సర్కార్ది కాదా అని అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ద్వారా కృష్ణ నీళ్లు వచ్చేసేవి కూడా. కేవలం నల్గొండ జిల్లాలోనే 4 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్ట్ అది. మునుపు ఉన్న ఏ ముఖ్యమంత్రి దానికి చేయడానికి సాహసం చేయలేదు. ఒక రాజశేఖర్ రెడ్డి గారు మటుకు అది తప్పకుండా చేయాల్సిన ప్రాజెక్ట్ అని చెప్పి దానికి 1900 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దానికి అలాట్మెంట్ చేయడం జరిగింది. కానీ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో జరిగిన పనులు ఆయన పోయిన తర్వాత ఇక్కడి గొంగలు తీసి అక్కడ కూడా పెట్టిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి, నీళ్లు కూడా ఈ ప్రాంతానికి రాలేదు. అదే గనక అయిపోయి ఉంటే సాగునీరు తాగునీరు అన్ని ప్రాంతాలకు నల్గొండ జిల్లాలో వచ్చేసేవి. ఆ పాపం ఈ సర్కార్ది కాదా అని అడుగుతున్నాం. అంతేకాదు ఇక్కడ చేనేత కార్మికులు కూడా ఎక్కువ. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు చేనేత వస్త్రాలే ధరించేవారు. ఈ రోజుకి కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ఎప్పుడు అనుకున్నా తెల్లని చేనేతన్న లేసిన బట్టల్లో చిక్కని చిరునవ్వుతో జ్ఞాపకం వస్తాడు. చేనేతన్నంటే రాజులకి చాలా ప్రేమ. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు వారి రుణాల మాఫీ కోసం చాలా కృషి చేశారు. కేవలం నల్గొండ జిల్లాలో 76 సంఘాలకు 165 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశారు. వారి రుణమాఫీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే జరిగింది. కానీ ఆ తర్వాత సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రభుత్వము ఒక్కసారి కూడా చేనేతలకు రుణమాఫీ చేయలేదు. ఖర్చులన్నీ పెరిగిపోయాయి, డిమాండ్ ఏమో తగ్గిపోయింది. 75% మంది ఇప్పుడు చేనేత రంగాన్ని వదిలేసి లేబర్ పను వాచ్మెన్ పనిలో చూసుకుంటున్నారంటే ఈ ప్రభుత్వము అసలు వారి గురించి ఆలోచన చేస్తుందో లేదో అని అడుగుతున్నాం. అన్న చెప్పారు వైట్ హౌస్ లో కూడా ఇక్కడ నేసిన బట్ట ఉందంట. మన ఆంధ్రప్రదేశ్ కే కాదు మన దేశానికే గర్వకారణం అది. కానీ ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు, ఏ మాత్రం ముందు చూపు లేదు. వీరిని ప్రోత్సహించాలన్న కనీస ఆలోచన లేదు. అంతేకాదు గీత కార్మికులు కూడా ఇక్కడ ఎక్కువ. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు నానా రకాల పన్నులు వేసిన చంద్రబాబు నాయుడు గారి నుంచి తప్పించి కేవలం 25 రూపాయలు తీసుకునేవారు. అంతేకాదు చేనేతలతో పాటు గీత కార్మికులు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని మొట్టమొదటిగా ఆలోచన చేసింది రాజశేఖర్ రెడ్డి గారే. చెట్టు నుంచి పడిపోతే వారికి ఎక్స్గ్రేషియా 1,00,000 రూపాయలు కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిందే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము పెన్షన్ ఇవ్వడం లేదు, సంఘాలు ఏర్పాటు చేయడం లేదు, ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం లేదు. గీత కార్మికులలో దారిలో కనపడి చాలా బాధపడడం జరిగింది. ఆ పాపం ఈ సర్కార్ది కాదా అని అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు పత్తి రైతులను చూస్తే చాలా బాధేస్తుంది. పత్తిని తెల్ల బంగారం అంటారు. బంగారం పండిస్తుందనుకున్న పత్తి ఈసారి రైతు ఉసురు తీసింది. కొనేవా నాదుడు లేడు. గిట్టుబాటు ధర లేక పత్తి రైతులంతా అల్లాడిపోతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 6,000, 7,000 కూడా పలికి
రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచబోను అని చెప్పాడు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఛార్జీల మీద ఛార్జీలు, సర్ఛార్జీలు వేసి 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద మోపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా అడుగుపెట్టినప్పుడు గ్యాస్ ధర 145 రూపాయలు. ఆయన దిగిపోయేసరికి 305 రూపాయలు చేసి వదిలాడు. అంటే రెట్టింపు చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి గ్యాస్ ధర 305 రూపాయలు. రాజశేఖర రెడ్డి గారు కట్టుకున్నంత కాలం అంతా అది 305 రూపాయలుగానే ఉండింది. 305 రూపాయలున్న గ్యాస్ ధర 306 రూపాయలు కూడా ఏ రోజు కాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? 9 సిలిండర్లే ఇస్తారంట. అది కూడా సబ్సిడీ ఇస్తే 460 రూపాయలట, లేకపోతే 1030 రూపాయలు పడుతుంది గ్యాస్ ధర. అంతేకాదు, ఆర్టీసీ ఛార్జీలను కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు పెంచలేదు. మరి ఈ ప్రభుత్వము ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు పెంచడం జరిగింది. గండ్ర వెంకటరమణారెడ్డి గారికి చెప్తున్నాం, నాతో ఏం చర్చిస్తారండి మీరు? రాష్ట్రమంతా తిరగనవసరం లేదు. కేవలం మీ నియోజకవర్గానికి వెళ్ళి మీ ప్రజలు పడుతున్న కష్టాల గురించి అడగండి, వారు చర్చిస్తారు మీతో అని చెప్తున్నాం. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జైల్లో ఉన్నారు నేను చెప్పాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఎందుకున్నారో వాళ్ళ ఢిల్లీ నాయకుడే గులాం నబీ ఆజాద్ గారు చెప్పారు. గులాం నబీ ఆజాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీలో లేరు కనుక వారి